నాగేశ్వర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే ముఖ్యంగా జనసేన నుంచి వలసలు వైసీపీలోకి ఎక్కువ వెళ్తున్న పరిస్థితి వెలుగుతున్న నేపథ్యంలో కూడా పోతుల మహేష్ లాంటి వాళ్ళు ఇది ఇంకో ప్రజారాజ్యం అవుతుంది, ఏడాదిలో ఖాళీ అయిపోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. జనసేన ఖాళీ అయిపోతుందా అంటే అటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పుడు? ఇలాంటి మాటలు చాలా మంది మీద అన్నారు. వైసీపీ ఖాళీ అయిపోతుందని చెప్పి టీడీపీ అనలేదా? 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే వైసీపీ ఖాళీ అయిపోతుంది, వైసీపీ పని అయిపోయింది అని చెప్పారు. ఏమైంది? వైసీపీ అధికారంలోకి వచ్చింది, ఖాళీ అయిందా? అందువల్ల రాజకీయ పార్టీలు ఎప్పుడు ఖాళీగా, ఇప్పుడు టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అని మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు అదృశ్యాలు అయిపోతాయా? ఏదన్నా ఒక ప్రజారాజ్యం అయింది అంటే ప్రజారాజ్య కాంటెక్స్ట్ వేరు. తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే అదృశ్యం కాకపోతే ఏమవుతుంది? కానీ జనసేన విలీనం చేయలే కదా. జనసేనలో టికెట్లు రాని వాళ్ళు ఆటోమేటిక్గా పార్టీని తిట్టుకుంటూ బయటకు వస్తారు. ఇది జనసేనకు తిట్టిన వాళ్ళు ఉన్నారా? వైసీపీకి టికెట్ రాని వాళ్ళు తిట్టలేదా? మీరు వైసీపీకి టికెట్ రాని ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంతమంది తిట్టారు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వీళ్ళంతా వైసీపీ తిట్టకుండా వెళ్ళినరా, మెచ్చుకుంటూ వెళ్ళినరా? చాలా గొప్ప పార్టీ ఇది అని చెప్పి వెళ్ళినరా? సో ఏ పార్టీలోనైనా జరిగే పరిణామం ఇది. అందువల్ల ఇదేదో జనసేనకు మాత్రమే పరిమితమైన పరిణామం అనుకుంటే పొరపాటు. అయితే జనసేన బలహీనత ఏంటి అనేది చర్చించుకోవాలి తప్ప జనసేన నుంచి వెళ్ళిపోతున్నారు ఏదో పెద్ద పొలో అనుకుంటూ వెళ్ళిపోయినట్లు. జనసేనలో పవన్ కళ్యాణ్ బలగము పవన్ కళ్యాణ్కు ప్రజల్లో జనాదరణ ఉన్నంత కాలం ఆ పార్టీ నిలబడుతుంది. సో అందులో కొంతమంది వెళ్ళినప్పుడు కొంత నష్టం జరగచ్చు. కానీ ఆ పార్టీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాక్టివిటీ, పొలిటికల్ స్పేస్ వదిలేసుకున్నప్పుడు ఆ పార్టీ ఉండదు. ఇప్పుడు ప్రజారాజ్యం ఎప్పుడు పోయింది? చిరంజీవి చేతులు ఎత్తేసినాక పోయింది, అందాక పోలే కదా. సో అందువల్ల ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చేతులు ఎత్తేస్తే పోతుంది. అందువల్ల అది జరగనప్పుడు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తారు. అందువల్ల పార్టీల నుంచి నాయకులు ఎన్నికల వేళ వెళ్ళడం ఇట్ ఈస్ నాట్ జనసేన స్పెసిఫిక్ ఫినామినన్ కాదు, అన్ని పార్టీలోనూ జరుగుతున్న పరిణామమే. ఇలా బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, దాన నాగేందర్, వెంకట్రావు ఎంతమంది పోతలేరు? బీఆర్ఎస్ మరి అయిపోయిందా? ఇక అదృశ్యం అయిపోతుంది బీఆర్ఎస్. అందువల్ల పార్టీలు అలా ఉండవు. అయితే ప్రతి జనసేన చేస్తున్నది ఏంటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, ఒకటి ఇన్నేళ్ళైనా పార్టీకి ఒక బలమైన నిర్మాణ స్వరూపాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చుకోలేకపోయాడు. అది పవన్ కళ్యాణ్ అంగీకరించాడు. మనకు బూత్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారా, మనకేముంది అని. అందువల్ల పార్టీని ఇన్స్టిట్యూషనలైజ్ చేసుకోలేకపోయాడు. అంటే పార్టీకి ఒక నిర్మాణ రూపాన్ని ఇచ్చి ఒక సంఘటిత రూపాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎన్నికల్లో గెలుపు ఓటములకు నిమిత్తం లేకుండా పార్టీ నిలబడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో మన రాష్ట్రంలో 2014 అధికారంలోకి మళ్ళీ వచ్చింది. 2004లో 2009లో రాజశేఖర్ రెడ్డితో ఢీకొని ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు. కానీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు, కానీ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు. అందువల్ల రాజకీయ పార్టీ ఇన్స్టిట్యూషనలైజ్ కావాలి. ఇప్పుడు ఈ పార్టీ జనసేన ఇన్స్టిట్యూషనలైజ్ కాలేదు. అందువల్ల గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇన్స్టిట్యూషనలైజ్ అయితే ఆ పార్టీ నిలబడుతుంది. సో జనసేనకున్న మొదటి సవాల్ ఒక సంస్థాగతమైన బలమైన రూపం ఇవ్వకపోవడం. రెండవది పార్టీ వాట్ ఇట్ స్టాండ్స్ ఫర్. ఇప్పుడు వైసీపీ వాట్ ఇట్ స్టాండ్స్ ఫర్ రాజశేఖర రెడ్డి వారసత్వము, సంక్షేమ పథకాలు, సంథింగ్ ఇట్ స్టాండ్స్ ఫర్. తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఫర్ సర్టన్ థింగ్స్. వాట్ జనసేన స్టాండ్స్ ఫర్ అన్న క్లారిటీ, ఒక రకమైన ఐడియాలజికల్ క్లారిటీ. అంటే పెద్ద పదం ఏ పార్టీలకు ఐడియాలజీ ఉంటుంది, కానీ ఈవెన్ మిత్రపక్షాల విషయంలో కూడా ఊగిసలాట. బీజేపీని గతంలో విమర్శించారు, టీడీపీని గతంలో విమర్శించారు, మళ్ళీ ఇప్పుడు టీడీపీ బీజేపీతో చేరుతున్నారు. సో వైసీపీ పైన తీవ్రంగా విమర్శిస్తున్నారు, అంతకుముందు టీడీపీపై కూడా తీవ్రంగానే విమర్శించారు. సో అందువల్ల ఈ క్లారిటీ లేకపోవడం, వాట్ డస్ ఇట్ స్టాండ్ ఫర్, ఆ జనసేన దేని. మూడవది పవన్ కళ్యాణ్ ఉన్న గ్లామర్ చుట్టే దీన్ని తిప్పాలనే ప్రయత్నం. సో ఒకవైపు తాను కాపులకు మాత్రమే ప్రతినిధిని కానంటూనే కాపు సమాజాన్ని తన వెనకాల ర్యాలీ చేసుకోవడానికి ఒక కాంట్రడిక్టరీ పోస్టరింగ్ అంటారు, అంటే భిన్నమైనటువంటి పద్ధతులు అనుసరించడం. ఒకవైపు తాను ఏ కులానికి చెందిన వానికి కాను, నా కులంతో సంబంధమే లేదు అని చెప్తూ, మరోవైపు కాపు కులంలో నేను పుట్టానని గుర్తు చేయడం. ఇలాంటి కాంట్రడిక్టరీ పోస్టరింగ్ అంటే చేస్తే నీవు బేసికల్ గా
సోషల్ ఇంజనీరింగ్ చేయి, లేకపోతే దానికి అతీతంగా ప్రజలను ఐక్యం చేస్తాను. అది ఇది కాకుండా ఈ వేవరింగ్ ఏదైతుందో అది సమస్య. తర్వాత ఇవాళ జనసేన అభ్యర్థులు ఎవరు అంటే ఇంక్రీజింగ్లీ తెలుగుదేశం పార్టీలో టికెట్ రాని వాళ్ళు జనసేనలో అభ్యర్థులుగా తేలుతున్నారు. సో ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ రిప్రజెంట్ చేసిన భీమవరంతో సహా, అంటే తాను పోటీ చేసిన సీట్లో కూడా జన సైనికుడు దొరకలేదా? సో ఒకటి పొత్తులో సీట్లు ఆశించిన స్థాయిలో జన సైనికులు ఆశించిన స్థాయిలో రాలేదన్న భావన ఆల్రెడీ ఉంది. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఒక భీమవరంలో ఒక ఆంజనేయులు, లేక అవనిగడ్డలో ఒక మండలి బుద్ధప్రసాద్, వీళ్ళంతా వాస్తవంగా అక్కడ టీడీపీ పోటీ చేస్తే టీడీపీ అభ్యర్థులకు కావాల్సిన వాళ్ళు టీడీపీ పొత్తులో భాగంగా అది జనసేనకు వస్తే మళ్ళీ వాళ్ళే జనసేన అభ్యర్థులు అయిపోయారు. అంటే జనసేన అభ్యర్థులుగా టీడీపీ నేతలు వస్తున్నారు. జనసేనకు ఉన్నాయే 21 సీట్లు, ఆ 2 ఎంపీలు, అందులో కూడా మళ్ళీ టీడీపీ నేతలే కనబడితే అసలు జనసేన ఒరిజినల్ లీడర్లు లేరా? ఒరిజినల్ లీడర్షిప్ తయారు చేసుకోవడం మరి ఎందుకు పవన్ కళ్యాణ్ చేయడం లేదు? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందువల్ల జనసేన ఏదో ఖాళీ అవుతుంది అనేది ఆర్గ్యుమెంట్ రాంగ్. బట్ ఈ క్వశ్చన్స్ మొత్తం తప్పనిసరిగా జనసేన పైన ఉన్నాయి. రైట్. ఇందాక మీరు ఒక మాట అంటూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇటు అభ్యర్థులుగా నిల్చోబెడుతోంది జనసేన. తనతో పాటు ఉన్న వాళ్ళని కూడా నిల్చోబెట్టుకోలేని పరిస్థితుల్లో గెలవలేని సీట్లలో మాత్రమే తీసుకొని లేకపోతే ఇచ్చి అక్కడ జనసేనుడు బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆ విధంగా బలహీనంగా ఉన్నాడు, అందుకే పార్టీని వీడుతున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. జనసేనకు ఓడిపోయే సీట్లు ఇస్తే టీడీపీకి లాభమా? జనసేన ఓడిపోతే నాకు అర్థం కాదు లాజిక్. అంటే జనసేన ఓడిపోతే టీడీపీకి లాభమా? ఎందుకు ఇస్తే టీడీపీ ఎందుకు ఇస్తే జనసేన ఎందుకు తీసుకుంటుంది? అంటే జనసేన అనే పార్టీకి పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ ఉంది జనసేన గెలవాలని. ఓకే, జనసేన ఓడిపోయే సీట్లు ఎందుకు తీసుకుంటుంది? ఓకే, ఇచ్చింది అనుకుందాం టీడీపీ. మరి టీడీపీ ఆ సీట్లు ఓడిపోవాలని కోరుకుంటుందా? జనసేన ఓడిపోతే టీడీపీకి నష్టం కదా, లాభం ఏమన్నా టీడీపీకి? సో ఎందుకు ఒక 2 పార్టీలు కలిసి గెలవాలనే కోరుకుంటాయి తప్ప మనం మాట్లాడతాం, విమర్శిస్తాం. ఏ సీట్లలో జనసేన గెలుస్తుంది, ఏ సీట్లో ఓడుతుంది మీకు తెలుసా? నాకు తెలుసా? మనకేవరక గతంలో జనసేన ఒక్క సీటు గెలిచింది, ఆ ఒక్కటి మినహా మిగతా చోట్ల గెలుతా ఓడతా ఎవరిని తెలుసండి? అది అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయించాలి కదా. ఎందుకంటే గతంలో కనీసం పొలిటికల్ హిస్టరీ ఉందనుకుంటే కొంత గెస్ చేయొచ్చు. ఇది మొదటి నుంచి తెలుగుదేశం సీటు, ఇది మొదటి నుంచి వైసీపీ సీటు, ఇది మొదటి నుంచి యాంటీ టీడీపీ సీటు, ఇట్లా లెక్కలేయచ్చు. కానీ జనసేన హిస్టరీ ఇది రీసెంట్ హిస్టరీ. ఇది 2వ ఎన్నికే పోటీ చేసేది. వాళ్ళు 2014లో అసలు పోటీ చేయలేదు, వాళ్ళు పోటీ చేసేది 2019లో. సో ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద జనసేన గెలిచే సీట్లు ఓడే సీట్లను కౌంటింగ్ చేస్తే నాకు అర్థం కాని అంశం. అందువల్ల పార్టీ నుంచి వెళ్ళిపోయేవారు సహజంగా చేసేటువంటి విమర్శలు తప్ప దాంట్లో బేసిస్ ఉందని అనుకో.